సీను, ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నీ భార్యని కూతుర్ని కంట్రోల్ చేసుకోవడం చేత కాదా? అది ఏమంటున్నారక్క? దేవి చనిపోవడం వలన అభి మానసికంగా ఎంతో కుంగిపోయున్నాడు. త్వరగా వాణ్ణి మామూలు మనిషిని చేసి పాత అభిలా చేద్దామని నేను ఎంత కష్టపడుతున్నాను. కాని నీ కూతురు ఏంట్రా అంటే కాఫీ తీసుకుని అభి రూంలోకి వెళ్లి ఏం చేసిందో తెలుసా? నేను మాత్రం లోపలికి వెళ్లకుండా ఉండుంటే ఇది నా ప్లాన్ ని గంగపాల్ చేసుండేది. నీ ప్లాన్ ని గంగపాల్ చేసేదా? అసలేంటి నీ ప్లాన్? అర్థం కాలేదు చాముండేశ్వరి. అభికి నేను వెంటనే పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. నేను వాడికి ఎలాంటి సంబంధం చూశానో మీకు తెలుసా? అన్నింటినీ రెడీ చేసేశాను. త్వరలోనే అభికి పెళ్లి జరుగుతుంది. అమ్మా, ఏంటమ్మా ఇది? అభి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడికి పెళ్ళెలా చేయగలం? అందుకని వాడు దేవిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటే ఇలానే వదిలేయమంటావా అర్జున్? వాడి కష్టం నేను చూడలేకపోతున్నాను. పెళ్లి మాత్రమే వాడి మానసిక పరిస్థితిని మారుస్తుంది. అది ఒక్కటే సంతోషం. అమ్మా, ఇంత త్వరగా అభికి పెళ్లి చేయడం అవసరమా? ముందు వాణ్ణి ఆ దేవి సమస్య నుంచి బయటికి రానివమ్మా. తర్వాత మెల్లగా నేనే మాట్లాడి వాణ్ణి పెళ్లికి ఒప్పిస్తానమ్మా. అర్జున్, నీకు తెలీదు. గురూజీ అభి జాతకం చూసిన వెంటనే ఈ జాతకంలో చంద్రహీనం ఉంది, అతనికి మానసిక స్థితి పాడవుతుంది, తనకి వెంటనే పెళ్లి చెయ్యండి అని చెప్పి వెళ్లారు. చెప్పారా లేదా? అవునక్క, చెప్పారు. అందువల్లే ఈ నిర్ణయం. వాడికి వెంటనే పెళ్లి చేసి తీరాల్సిందే. ఆ ఆలోచన నుండి వాణ్ణి బయటకు తీసుకురావాలి అంటే ఇది ఒక్కటే మార్గం. అది కరెక్టే. కాని చాముండేశ్వరి, నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకు. ఈ విషయంలో నువ్వు తొందరపడుతున్నావు అనిపిస్తోంది. ఎవ్వరూ ఏమీ మాట్లాడకండి. ఈ కుటుంబం సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి, ఏం చేయకూడదని నాకు బాగా తెలుసు. అమ్మా, ప్లీజ్ అమ్మా. అర్జున్, నేను చెప్పింది మాత్రమే చెయ్యి. అభితో మాట్లాడి వాణ్ణి పెళ్లికి ఒప్పుకునేలాగా చెయ్యి. వాడు ఒప్పుకోలేదంటే? వాణ్ణి ఎలాగైనా ఒప్పించాలి. అది నీ చేతుల్లోనే ఉంది. వెళ్ళు. వాడు నేను చెప్పిన దానికంటే నువ్వు చెప్పేదే వింటాడని నాకు నమ్మకం ఉంది. ఏంటన్నయ్య? అభి, ఇక్కడికి ఎందుకు వచ్చా? కొంచెం కూడా జాలి దయ లేకుండా నాకు ఇంకొక పెళ్లి చేయాలని చెప్పారే. నేను అప్పుడే వచ్చాను. నా దేవి కావాలి. ఇలా చూడు, నేను మీ అమ్మని రా. నాకు అవసరం లేదు. నా దేవి చనిపోయిన విషయాన్ని నేను నమ్మలేకపోతున్నానమ్మా. నా దేవి కావాలి, నాకు దేవి కావాలి. నా దేవి ఎక్కడా? తన ఆలోచన నా మనసులో నుంచి వెళ్ళదు. అంతలోనే ఇంకొక పెళ్లి చేస్తారా? అది చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా? కుదరదు. ఇంకో పెళ్లి కుదరదు. ఏం చేస్తున్నావు? నేను మీ అమ్మని. నేను నీకు మంచి చేస్తాను. ఎవరిని అడిగి పెళ్లి ఫిక్స్ చేశారు? ఎవరిని అడిగారు? నన్ను అడిగారా? దేవినే. నా దేవి ఉన్న స్థలంలో నాకు ఇంకెవరు వద్దు. కుదరదమ్మా. దేవి మాత్రమే నా భార్య. దేవినే. చెప్పరా అర్జున్? చెప్పరా? దేవి తిరిగి రాలేదన్నయ్య. అర్థం చేసుకోనయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఇలా చేయకూడదన్నయ్య. దేవి తిరిగి రాలేదన్నయ్య. అలా చేయకూడదన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, వాస్తవాన్ని అర్థం చేసుకోనయ్య. పైకి వెళ్దాం రానయ్య. పైకి వెళ్దాం రానయ్య. పైకి వెళ్ళాలా? పైకి నేను శాశ్వతంగా పైకి వెళ్తాను. నేను శాశ్వతంగా పైకి వెళ్తాను. నా దేవి దగ్గరికి వెళ్తాను. నేను దేవిని చూడాలరా? నేను వెళ్తాను. నేను పైకి వెళ్తాను. డాక్టర్, ఆ ఇంజెక్షన్ చాలా రేర్ గా చెయ్యాలని చెప్పారు కదా. నువ్వు చూడు చాముండేశ్వరి, వాడు సైలెంట్ గా ఉండాలంటే వాడికి ఇంజెక్షన్ వేసి తీరాలి. నువ్వు వెళ్ళి ఇంజెక్షన్ తీసుకురా. చెప్పదు వినది. నాకు దేవి కావాలన్నా? ఎక్కడా? నాకు ఇంకొక పెళ్లి చేయాలని చూస్తున్నారా?
నాకు వేరే అమ్మాయిని చూస్తారా? వినండి. అమ్మాయిని చూస్తారా? చెప్పేది అభి, వినని నేను చెప్పేది అర్జున్, వినరా? అర్జున్, దేవి వద్దని, కావాలి. వద్దని. ఫోన్ పట్టుకో, చూడండి ఇంజెక్షన్ నాన్న, వేయాలి. దేవి కావాలి. మావయ్య, నాకు నా మావయ్య, దేవి కావాలి. ఇదంతా వద్దు మావయ్య, నాన్న, వద్దు. డాక్టర్లు చెప్పారు. నేను నా దేవి దగ్గరికి డాక్టర్లు వెళ్తాను చెప్పారు, నాన్న. నువ్వు ముందు వదలండి చేపట్టుకోరా, నాన్న. చేపట్టుకో, పట్టుకో. దేవి దగ్గరికి వెళ్తాను. వదలండి నాన్న. పట్టుకోరా. నేను చెప్పేది వినరా? వినరా? అర్జున్, వదలండి నాన్న. త్వరగా. నేను దేవి దగ్గరికి వెళ్తాను. అభి, అభి, అబ్బి. మెల్లగా మెల్లగా. అబ్బి. నన్ను క్షమించు అబ్బి. అమ్మా మీరు చెప్పిన హాస్టల్ ఇదేనమ్మా, థాంక్స్ జాగ్రత్తగా అండి. వెళ్ళండి అమ్మా. సరేనమ్మా. ఎవరు కనిపించడం లేదేంటి? ఆ, ఆ, ఎవరమ్మా? హాస్టల్ వార్డెన్. నేనే. ఏంటి విషయం? నా పేరు సత్య. ఇక్కడ కళ్యాణి అని నా ఫ్రెండ్ ఉంటుంది కదా. ఓ, కళ్యాణి చెప్పిన అమ్మాయి నువ్వేనా? రూమ్ నంబర్ 16లో ఉంది, నాతో రండి. మ్, పూజా మ్యామ్, బొటిక్ నుంచి నేను మీ ప్రీ ఎంగేజ్మెంట్ డ్రెస్ పంపించాను. ట్రయల్ వేసి చూసారా? ట్రయల్ చేశాను. షోల్డర్ అండ్ ఫ్రంట్ కొంచెం లూజ్గా ఉంది. 1/2 ఇంచ్ టైట్ చేయాలి. బ్యాక్ సైడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఇంకా కొంచెం ట్రెండీగా డిజైన్ చేయాలి. నేను నీ వాట్సాప్కి ఒక మోడల్ పంపించాను, అదొకసారి చూడు. ఓకే మేడం, నేను చూసుకుంటాను. మీరు బ్లౌజ్ పంపించండి, నేను వర్క్ చేసి పంపిస్తాను. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. కళ్యాణి, 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 నీ రూమ్మేట్ సత్య వచ్చింది. సత్య, హాయ్. కళ్యాణి, సత్యకి హాస్టల్ రూల్స్, ఫుడ్ టైమింగ్ ఇవన్నీ కరెక్ట్గా చెప్పు. హా, ఆ, అర్జెంట్ ఫోన్ వస్తుంది, నేను తర్వాత వస్తాను. సత్య, చేతివే. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. సారీ సత్య, నేనొచ్చి నిన్ను పికప్ చేసుకోలేకపోయాను. అది కూడా ఒక అందుకు మంచిదే అయిందిలే. అందువల్లే కదా నేను నల్లన్ సార్ వాళ్ళ కూతుర్ని కాపాడగలిగాను. మంచినీళ్ళు. నువ్వు చాలా లక్కీ. సిటీలో కాలు పెట్టగానే పెద్ద పిక్ షాట్ ని పట్టుకున్నావు. అంకుల్, ఆంటీ, ఆర్తి అందరూ చాలా స్వీట్ ఫ్యామిలీ. అవును, నువ్వు సిటీకి జాబ్ వెతుక్కుంటూ వచ్చావు కదా. నలన్స్ని జాబ్ కావాలని అడిగుండొచ్చు కదా. ఆయన దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు. నీకూడా ఒక మంచి జాబ్, మంచి శాలరీ ఇస్తారు. నేను సిటీకి జాబ్ వెతుక్కుంటూ రాలేదు కళ్యాణి. మరి నాకు జాబ్ కావాలి. కానీ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఇంకొక ముఖ్యమైన విషయం గురించి. అక్క, నువ్వు పంపిన వీడియోలో అభి ఉన్నాడు సత్య. ఒక నిమిషం ఆగు.